గురుకుల పాఠశాలలో 50 మంది విద్యార్థులు చనిపోతే అక్కడ పట్టించుకొని పోలీస్ శాఖ మరియు ప్రభుత్వం అంటే ఆడ మీకు ప్రభుత్వం పనిచేయలేదా? ఆడ మీరు అరెస్ట్ చేయొద్దా? ఎవరు బాధ్యులు దీనికి? అని హరీష్ రావు గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇష్టానుసారంగా ఆయనకి ఏది దోస్తే అదే విధంగా చేస్తాడు గానీ, ప్రభుత్వం తన పని తాను చేసుకుంటదన్నప్పుడు ఒక గురుకులాలోని విద్యార్థులు చనిపోతే మరి మీ చర్యలేమైంది? అక్కడ మీరు చట్టం తన పని తాను చేసుకోపోదా? అని ఇక్కడ హరీష్ రావు గారు ఫైర్ అవ్వడం జరుగుతుంది. అసెంబ్లీలో గూడా రాష్ట్ర సమస్యల మీద, గురుకులాల మీద మరియు కొండారెడ్డిపల్లెలో జరిగిన మాజీ సర్పంచ్ సూసైడ్ మీద ఏ విషయాల మీద మాట్లాడతానన్నా మాట్లాడనీయకుండా చేస్తున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇది ఎంతవరకు న్యాయం? అంటే మేము ప్రజల పక్షాన ఎన్నికై ప్రజల కోసం అసెంబ్లీలో చర్చించొద్దా? అంటే మీకు నచ్చిన విధంగా మీకు ఇష్టానుసారంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారని మన మాజీ మంత్రి హరీష్ రావు గారు డిమాండ్ చేయడం జరుగుతుంది.